BGT బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఈ సిరీస్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య మోస్ట్ ఇంటెన్స్ రైవలరీగా మారిపోయింది. ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఈ సిరీస్ లో టెస్ట్ మ్యాచెస్ ఆడతాయి. అయితే ఇక్కడ మనకి దక్కే ఎంటర్టైన్మెంట్ ప్రతి బాల్ తర్వాత ఎక్స్ప్రెషన్స్, ప్రతి షాట్ తర్వాత అగ్రెషన్, into the edge, just over the bar, and India have avoided the follow-on. Delight in the camp. అండ్ కొట్టే ప్రతి ఒక రన్ తర్వాత ఒక స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఇది కేవలం బ్యాట్ అండ్ బాల్ గేమ్ లా కాకుండా రెస్పెక్ట్ ని కాపాడుకోవాలనే ఆటలా మారిపోతుంది. ఈ సిరీస్ ఒక హిస్టరీ చూసుకుంటే కొన్ని సంవత్సరాలు ఆస్ట్రేలియా డామినేట్ చేసింది. ఆస్ట్రేలియా ఒక పేస్ అటాక్ ముందు అన్ని దేశాలు ఓటమినే చూసేవి. కానీ మెల్లమెల్లగా ఇండియన్ టీం కూడా తన సత్తాని చూపించింది. అండ్ లాస్ట్ 4 బార్డర్ గవస్కర్ ట్రోఫీస్ లో ఇండియా టీం డామినేట్ చేస్తూ వస్తుంది. మీరు గనక క్రికెట్ ఫ్యాన్ అయ్యుండి ఈ సిరీస్ గురించి డీప్ గా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ సిరీస్ లో జరిగిన ప్రతి ఒక ఇంటెన్స్ మూమెంట్ నుంచి మోస్ట్ కాంట్రవర్సీస్ అండ్ రికార్డ్స్ వరకు ప్రతి ఒక్కటి చెప్తాను. అండ్ లాస్ట్ వరకు చూసి మీరే అంటారు దీనికి మించిన మోస్ట్ ఇంటెన్స్ రైవలరీ ఇంకేదీ లేదని. హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు చాప్టర్స్. 1990 వచ్చేసరికి ఇండియాలో క్రికెట్ ఒక కమర్షియల్ సక్సెస్ గా మారిపోయింది. ప్రతి ఇంట్లో టీవీకి అతుకుపోయి ప్రతి మ్యాచ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూడడం మొదలు పెట్టారు. అందరికీ తెలిసినట్టు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎక్కువ మంది చూసేవారు. కానీ టీమ్ ఇండియా ఇంకా ఏ టీమ్ తో కూడా పాకిస్తాన్ తో జరిగినప్పుడు వచ్చే ఎక్సైట్మెంట్ ని ఇవ్వలేకపోయింది. అప్పటికి ఆస్ట్రేలియా క్రికెట్ అంటేనే వాళ్ళు కింగ్ మేకర్స్ అనే పేరుని సంపాదించారు. వాళ్ళతో కూడా అంత ఇంట్రెస్టింగ్ గేమ్ అనిపించేది కాదు. అప్పుడే మొదలైంది బోర్డర్ గవస్కర్ ట్రోఫీ. అయితే ఈ సిరీస్ కి ఈ పేరుని 2 దేశాల లెజెండరీ క్రికెటర్స్ ని ఉద్దేశించి పెట్టిన పేరు. ఇండియాకి చెందిన సునీల్ గవస్కర్ అండ్ ఆస్ట్రేలియాకి చెందిన యాలన్ బోర్డర్, వీళ్ళ ఇద్దరి పేరుని కలిపితే వచ్చిన పేరు బోర్డర్ గవస్కర్ ట్రోఫీ. ఒకవైపు సునీల్ గవస్కర్ టెస్ట్ క్రికెట్ లో మొదటి 10,000 రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించారు. అండ్ యాలన్ బోర్డర్ 10,000 రన్స్ కొట్టడమే కాకుండా ఆస్ట్రేలియాకి లాంగెస్ట్ సర్వింగ్ కెప్టెన్ గా ఉంటూ ఆ టీమ్ ని చాలా స్ట్రాంగ్ గా మార్చారు. 1996లో ఎప్పుడైతే ఫస్ట్ టైం బోర్డర్ గవస్కర్ ట్రోఫీ అనౌన్స్ అయిందో అప్పుడు ఇది కేవలం ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ సిరీస్ గా ఉండేది. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలో ఫెరోజ్ కోట్లలో అయింది. ఈ సిరీస్ లో ఫస్ట్ టైం సచిన్ తెందుల్కర్ ని యాజ్ ఎ కెప్టెన్ గా BCCI ప్రపోజ్ చేసింది. ఈ ఒక్క టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో నియాన్ మోంగియా ఒక్కరే 152 రన్స్ కొట్టారు. దీనివల్ల ఇండియా ఈ మ్యాచ్ చాలా ఈజీగా గెలిచేస్తుంది. ఇది కేవలం ఒక్క మ్యాచ్ సిరీస్ అవడం వల్ల ఫస్ట్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీని ఇండియన్ కెప్టెన్ సచిన్ తెందుల్కర్ లిఫ్ట్ చేశారు. ఈ మ్యాచ్ లో ఇండియన్ స్పిన్నర్స్ కూడా డామినేట్ చేశారు. అనిల్ కుంబ్లే ఒక్కరే 2 ఇన్నింగ్స్ లో కలిపి 9 వికెట్లు తీశారు. ఈ సిరీస్ తర్వాత ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి అండ్ ప్లేయర్స్ కి ఆస్ట్రేలియా లాంటి టీమ్ కి పోటీ ఇవ్వడమే కాకుండా వాళ్ళతో ఆడి గెలిచే సత్తా కూడా ఉందని ధైర్యం వచ్చింది. సరిగ్గా 1.5 year తర్వాత ఆస్ట్రేలియా మళ్ళీ ఇండియా వచ్చింది. అండ్ అప్పుడు BGTలో 3 టెస్ట్ మ్యాచ్ సిరీస్లు అవ్వడానికి ICC సిద్ధం చేసింది. ఈ 3 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో సచిన్ తెందుల్కర్ తన ప్రైమ్ ఫామ్ లో ఉండేవారు. ఫస్ట్ అండ్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో 155 ఇంకా 177 రన్స్ కొట్టారు. ఈ 3 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో ఇండియా 2 గెలిస్తే ఆస్ట్రేలియా 1 గెలిచింది. అండ్ సెకండ్ టైం కూడా ఇండియా బోర్డర్ గవస్కర్ ట్రోఫీని గెలిచింది. కానీ ఓటమిని చూసిన ఆస్ట్రేలియా టీం చాలా ఆకలితో ఉండేది. అండ్ నెక్స్ట్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఆస్ట్రేలియాలో అయింది. అండ్ అందరికీ తెలిసినట్టు ఆస్ట్రేలియాకి ఓడించడం అంటే చాలా కష్టం. స్టీవ్ వాక్ క్యాప్టెన్సీలో టీమ్ ఆస్ట్రేలియా టోటల్ డామినెన్స్ ని చూపించింది. స్టీవ్ వాక్ 151 రన్స్ కొట్టి టీమ్ కి మంచి బూస్ట్ ఇచ్చారు. ఇలా ఒక కెప్టెన్ ముందుండి రన్స్ కొడితే ఆబ్వియస్లీ టీమ్ కూడా మంచిగానే రాణిస్తుంది. అలా ఆస్ట్రేలియా ఫస్ట్ మ్యాచ్ ని చాలా ఈజీగా గెలిచేస్తుంది. అయితే టీమ్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 405 రన్స్ కొట్టి ఈ మ్యాచ్ ని 180 రన్స్ తో గెలిచింది. కానీ ఇండియా సైడ్ నుంచి సచిన్ ఆడిన ఇన్నింగ్స్ అతనికి గాడ్ ఆఫ్ క్రికెట్ అనే పేరు ఈ సిరీస్ నుంచే వచ్చింది. ఎందుకంటే కేవలం ఒక్క సచిన్ మాత్రమే ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచురీ అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ కొట్టి టీమ్ ని ముందుకు తీసుకుని వెళ్లారు. అయితే ఇండియా ఓడిపోయిన సచిన్ ఒక ఫైటింగ్ స్పిరిట్ ని చూసి అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనౌన్స్ చేశారు. అండ్ సెకండ్ మ్యాచ్ లో జస్టిన్ లాంగర్ 223 రన్స్ అండ్ రికీ పాయింటింగ్ 141 రన్స్ కొట్టి ఆస్ట్రేలియా స్కోర్ ని 552కి తీసుకుని వెళ్లారు. అండ్ ఇండియా నుంచి VVS లక్ష్మణ్ 167 రన్స్ కొట్టి ఒక ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడినా సరే ఇండియా గెలవలేకపోయింది. ఇండియా ఈ మ్యాచ్ తో పాటు థర్డ్ టెస్ట్ లో కూడా ఓడిపోయి ఆస్ట్రేలియా 3-0తో BGTని గెలిచేస్తుంది. అయితే 2001లో ఇండియాలో జరిగిన BGT హోమ్ అడ్వాంటేజ్ వల్ల ఇండియా గెలిచేస్తుంది. కానీ అప్పుడే ఇండియా సైడ్ నుంచి ప్రపంచానికి ఒక స్పిన్నర్ పరిచయం అయ్యాడు. అతనే ద టర్మినేటర్ హర్భజన్ సింగ్. ఈ సిరీస్ ఒక సెకండ్ మ్యాచ్ లో హర్భజన్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 7 వికెట్స్ తీశారు అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 6 వికెట్స్ తీశారు. టోటల్ గా 13 వికెట్స్ లో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. రికీ పాయింటింగ్, ఆడమ్ గిల్క్రిస్ట్ అండ్ సేన్ వార్న్ వికెట్స్ తీశారు. అండ్ దీని తర్వాత టెస్ట్ మ్యాచ్ లో హ్యాట్రిక్ తీసిన ఫస్ట్ స్పిన్నర్ గా నిలిచారు. అండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో 7 వికెట్లు అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 8 వికెట్లు తీసి ప్యూర్
డామినేషన్ ని చూపించారు. ఈ సిరీస్ లో టోటల్ 32 వికెట్స్ తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచారు. అయితే బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఒక ప్యాటర్న్ నడుస్తూ ఉండేది. ఏ దేశంలో అయితే ఈ సిరీస్ అవుతుందో ఆ దేశం హోమ్ అడ్వాంటేజ్ వల్ల డామినేట్ చేస్తూ ఉండేది. ఈ ప్యాటర్న్ మొదటి నుంచి మొదలయ్యి 2018 వరకు అలానే సాగింది. కానీ ఒకే ఒక్కసారి 2004లో ఇండియాలో జరిగిన సిరీస్ లో ఆస్ట్రేలియా ఆ సిరీస్ ని గెలిచేసింది. అప్పుడు డిమెన్ మార్టిన్ ప్రైమ్ ఫామ్ లో ఉండి 4 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో 2 సెంచరీస్ 2 హాఫ్ సెంచరీస్ చేసి గెలిపించారు. అయితే ఇక్కడ అనిల్ కుంబ్లేకి కూడా కొంత అప్రిషియేషన్ ఇవ్వాలి. 2004 వరకు జరిగిన 6 సిరీస్ లో 4 టైమ్స్ అనిల్ కుంబ్లే హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచారు. 1996, 1998, 2003 అండ్ 2004లో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచారు. అయితే అలా కాలంతో పాటు ముందుకి వస్తే 2007, 2008 బీజీటీ రానే వచ్చింది. అండ్ ఇది ద మోస్ట్ కాంట్రవర్షియల్ సిరీస్ గా నిలిచింది. ఎందుకంటే డిసెంబర్ 2007లో ఎప్పుడైతే ఇండియా బీజీటీ కోసం ఆస్ట్రేలియా వెళ్ళిందో అప్పుడు ద మంకీ గేట్ స్కాండల్ అనే పేరు చాలా వైరల్ అయింది. అసలు జరిగింది ఏంటంటే సిడ్నీ టెస్ట్ 3వ రోజున హర్భజన్ గేమ్ ఆడుతున్న సమయంలో ఆండ్రూ సైమన్స్ కి మంకీ అని అన్నాడని ఆస్ట్రేలియా కంప్లైంట్ చేసింది. ఆండ్రూ సైమన్స్ కరేబియన్ డీసెంట్ నుంచి రావడం వల్ల అతనికి ఈ పదం ఒక వెక్కిరింపులా అనిపించింది. అండ్ ఆస్ట్రేలియాలో అలా వెక్కిరించడం చాలా పెద్ద నేరం. అయితే మ్యాచ్ తర్వాత మ్యాచ్ రెఫరీ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ లైక్ రికీ పాయింటింగ్ అండ్ మైకెల్ క్లార్క్ కి అడిగితే వాళ్ళు కూడా అవును హర్భజన్ సైమన్స్ కి మంకీ అన్నాడని అన్నారు. దానివల్ల హర్భజన్ కి 3 మ్యాచెస్ బ్యాన్ అని విధించారు. అయితే ఇలా ఈ డ్రామా జరుగుతున్న ఇండియన్ క్రికెట్ టీం సైలెంట్ గా చూస్తూ ఊరుకోలేదు. ఇండియన్ టీం ఇప్పుడు సైలెంట్ గా ఉంటే ఎప్పుడు సైలెంట్ గానే ఉండాలి అనే పట్టుదలతో వాయిస్ ని రైజ్ చేసింది. అండ్ అందుకోసం 3 మ్యాచ్ బ్యాన్ అనే విషయం పైన ప్రొటెస్ట్ చేశారు. ఈవెన్ బీసీసీఐ కూడా హర్భజన్ మీద ఈ బ్యాన్ అనేది తీయకపోతే మేము ఈ సిరీస్ ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతామని డిసైడ్ అయింది. దీని తర్వాత మ్యాటర్ ఐసీసీ వరకు వెళ్ళింది. అండ్ ఐసీసీ ఒక హీరింగ్ పెట్టింది. ఈ హీరింగ్ లో సచిన్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఎప్పుడైతే హర్భజన్ అండ్ సైమన్స్ వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారో నేను అన్ని విన్నా అని సాక్ష్యం చెప్పారు. బూత్లు అయితే ఆడాడు, బట్ అవి వినడానికి మంకీలా ఉంటాయి అండ్ వినడానికి అలా అనిపిస్తాయని చెప్పారు. అయితే సైమన్స్ అండ్ హర్భజన్ ఇష్యూలో సెకండ్ ఎవిడెన్స్ ఏవీ లేకపోవడంతో ఐసీసీ కేవలం 50% మ్యాచ్ ఫీజుని ఫైన్ గా వేసింది. ఈ రీసొల్యూషన్ వల్లే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ముందుకు వచ్చింది. లేకపోతే ఇప్పుడు మనం ఈ సిరీస్ ని చూడకపోయిను. ఈ కాంట్రవర్సీ వల్ల ఇండియా అండ్ ఆస్ట్రేలియా బోర్డ్స్ కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యాయి. అండ్ అలా అవుతూ 2011లో ఎంట్రీ అవుతాడు కింగ్ విరాట్ కోహ్లీ. అండ్ విరాట్ వచ్చిన తర్వాత సిరీస్ డైనమిక్స్ చాలా ఇంటెన్స్ గా మారిపోయాయి. కోహ్లీ 2014 నుంచి విశ్వరూపాన్ని చూపించడం మొదలు పెట్టారు. ఎంతలా అంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా కాదు, కోహ్లీ వర్సెస్ ఆస్ట్రేలియాగా మారిపోయింది. ఎంటైర్ ఆస్ట్రేలియా టీమ్ కి ఒక్కడే సైలెంట్ చేసే అతను చూపించారు. 2014లో ఆస్ట్రేలియా బీజీటీ సిరీస్ ని గెలిచింది. కానీ ఆ 4 మ్యాచెస్ సిరీస్ లో కోహ్లీ 4 సెంచరీస్ ని కొట్టారు. అండ్ ఆ తర్వాత కోహ్లీ యాజ్ ఎ టెస్ట్ కెప్టెన్ గా అడుగు పెట్టడం ఖరారైంది. అండ్ గెస్ వాట్, అప్పటి నుంచి ఇండియా బీజీటీ సిరీస్ లో టాప్ గా నిలుస్తూ వచ్చింది. 2018లో ఇండియా ఆస్ట్రేలియా వెళ్లి గెలిచింది. అండ్ నెక్స్ట్ బీజీటీ కూడా ఆస్ట్రేలియాలోనే అయింది. అండ్ గాబాలో 35 సంవత్సరాల హిస్టరీని బ్రేక్ చేసి అప్పుడు కూడా ఇండియా సిరీస్ ని గెలిచింది. అండ్ 2022లో బీజీటీ ఇండియాకి వచ్చింది. అండ్ ఇంకేముంది, ఇండియా మళ్ళీ సిరీస్ ని సాధించింది. ఇలా రీసెంట్ ఇయర్స్ లో ఇండియానే బోర్డర్ గవస్కర్ ట్రోఫీని గెలుస్తూ లాస్ట్ డికేడ్ లో 5 సార్లు బీజీటీ సిరీస్ అయితే అందులో 4 సార్లు ఇండియా గెలిచి డామినేటింగ్ టీమ్ గా నిలిచింది. అయితే ఒక్కసారి బీజీటీ ఒక రికార్డ్ గురించి చూసుకుంటే అందులో 10 ఇండియా గెలిస్తే ఆస్ట్రేలియా కేవలం 5 గెలిచింది. అండ్ ఒకటి 2003లో డ్రా అయింది. అదే మ్యాచెస్ రూపంలో చూసుకుంటే ఇప్పటి వరకు 56 మ్యాచెస్ అయ్యాయి. అందులో ఆస్ట్రేలియా 20 గెలిచింది. అలానే ఇండియా 24 గెలిచింది. అదే పర్సెంటేజ్ వైజ్ గా చూసుకుంటే ఆస్ట్రేలియా విన్నింగ్ పర్సెంటేజ్ 45% అండ్ ఇండియాది 55%. సచిన్ తెందుల్కర్ 3 సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచారు. ఆల్సో సచిన్ ఈ సిరీస్ ఒక హైయెస్ట్ రన్ గెటర్. అతను టోటల్ 34 మ్యాచెస్ లో 3262 రన్స్ కొట్టారు. అందులో 9 సెంచరీస్ ఉన్నాయి. అండ్ సెకండ్ హైయెస్ట్ రన్స్ గెటర్ రికీ పాయింటింగ్. అతను టోటల్ 29 మ్యాచెస్ లో 2555 రన్స్ కొట్టారు. సిరీస్ లో మోస్ట్ వికెట్స్ నేథన్ లాయన్ 24 మ్యాచెస్ లో 116 వికెట్స్ ని తీశారు. సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ రవిచంద్రన్ అశ్విన్ 22 మ్యాచెస్ లో 114 వికెట్స్ ని తీశారు. సో ఇదే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ యొక్క హిస్టరీ. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.